ఒడిశా స్పెషల్ రెసిపీ చికెన్ బోర్తా. ఫస్ట్ టైం వింటున్నారనుకుంటా. నేను కూడా ఫస్ట్ టైమే వింటున్నా. ఏదైనా కొత్తగా అనిపించినప్పుడు నేర్చుకోవడం తప్పులేదు కదా, అందుకే నేనైతే ట్రై చేశా. నేను ఇక్కడైతే వెల్లుల్లిపాయలని మిర్చిని అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే వేయించుకున్నా. మరీ ఎక్కువ స్పైసీ అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చిలు తీసుకుని అయితే ఆయిల్లో వేయించా. తర్వాత ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్నా. ఇలా వేయించుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఆయిల్ పైన పడితే కష్టం అవుతుంది. ఇంకా నేను కరివేపాకును కూడా ఆయిల్లో వేయించేసుకుని పక్కన పెట్టేశా. తర్వాత ఇంకో కడాయి తీసుకుని ఆయిల్ వేసి శుభ్రంగా కడిగిన చికెన్ అయితే ఆయిల్లో వేసాను. చికెన్ ఆయిల్ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసి అయితే ఫ్రై చేశాను. తర్వాత మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యాక కారం పొడి వేసి క్యాప్ పెట్టి తీసాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మంచి ఆయిల్ ఫ్రై చేసుకున్నా. చూసారు కదా, మంచిగా పీస్ కూడా ఉడికింది. తర్వాత ఫ్రై చేసినవన్నింటిని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా మొత్తం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ కూడా తీసుకొని మొత్తం పీసెస్కి అయితే చేసుకోవాలి. ఇప్పటిదాకా ఫ్రై చేసింది కలుపుకున్నాం కదా, అది కూడా చికెన్లో వేసి మిక్స్ చేయాలి. ఇలా కలుపుతుంటే చూడడానికి వేరేలా ఉన్న టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం అంతా ఇలా ఉండలుగా చేసేసుకోవాలి. ఇంకా మంచిగా వేడివేడి రైస్ వేసుకొని మధ్యలో చికెన్ బోర్తో పెట్టేసి కొంచెం నెయ్యి వేసి పక్కన నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోయింది. నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. అంత బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.